మమ్మీ ఆకలేస్తుంది, ఏం స్పెషల్ వండుతున్నావు? హాయ్, ఈరోజు డిన్నర్లో రొట్టి సబ్జీ చేస్తున్నాను. రొట్టి అంటే ఫుల్కా ఎలా చేస్తారో నేను మీకు చేసి చూపెడతాను, చూడండి. ఫుల్కా చేసుకోవడంలో మెయిన్ పార్ట్ పిండి కలుపుకోవడం. మన ఫుల్కా కోసం పిండి కలుపుకునేటప్పుడు ముందుగా సరిపడా గోధుమ పిండి తీసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు పిండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీరు పోస్తూ పిండిని మన ఫుల్కా కోసం తయారు చేసుకుందాం. ఒకేసారి సరిపడా నీరు పోయకూడదు. కొద్ది కొద్దిగా పోయడం వలన పిండి బాగా కలిసి ఎక్కువసార్లు మెదవడం వలన రొట్టెలు కూడా బాగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి. ఇలా చేత్తో వీలైనంత వరకు సాఫ్ట్గా కలుపుకోవాలి. ఫుల్కా కోసం మన పిండి తయారవుతుంది. దీని మీద లాస్ట్లో కొంచెం నూనె వేసి మరో 2 నిమిషాలు చేత్తో బాగా అదుముతూ బాగా ఉండలా తయారు చేసుకోవాలి. ఫుల్కా కోసం మన గోధుమ పిండి ముద్ద అయితే రెడీ అయింది. దీన్ని 20 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. ఇరవై నిమిషాల తర్వాత పిండిని నెమ్మదిగా చేత్తో 1-2 నిమిషాలు బాగా కలుపుతూ ముద్దలా చేసుకుందాం. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని మీడియం సైజ్ బాల్స్లా చేస్తూ పక్కన పెట్టుకుందాం. ఈ బాల్స్ని తయారు చేస్తూ గోధుమ పిండి సహాయంతో ఫుల్కాల మాదిరిగా పాముకుందాం. నా ప్లాట్ఫామ్ని నేను ఇప్పుడే క్లీన్ చేశాను. నెమ్మదిగా మధ్యలో ఎక్కువ అదమకూడదు. సైడ్స్ నెమ్మదిగా రోల్ చేస్తూ సైడ్స్ అన్నీ పలచగా ఉండేటట్టు పాముకోవాలి. మనకు కావాల్సిన పిండి ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి రొట్టి పాముకోవాలి, అంతేగాని ఎక్కువ పలచగా పాముకూడదు. ఇలా చేత్తో రొట్టెల్ని చేయడం వలన ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో అది కింద పడిపోతుంది. మనం ముందుగానే ప్రీహీటెడ్ ప్యాన్లో రొట్టి వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. రెండో వైపు కాలిన తర్వాత ముందు వైపు కాల్చుకున్న రొట్టి వైపు హై ఫ్లేమ్లో రొట్టిని కాల్చుకోవాలి. నెక్స్ట్ రెండో పక్క టర్న్ చేసుకోవాలి. 2 పక్కల రొట్టి కాలిన తర్వాత మన రొట్టి రెడీ. అదేవిధంగా ఈ రెండో రొట్టి కూడా నేను చేశాను. చూడండి ఎంత బాగా పొంగాయో, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మన ఈ రొట్టి సాఫ్ట్నెస్ అంతా పిండి తడుపుకోవడంలోనే ఉంది. ఈరోజు ఫుల్కాలకి కాంబినేషన్ బఠానీ బంగాళదుంప కూర. అద్దరిపోయింది మమ్మీ. చూసారుగా, ఫుల్కా చేయడం చాలా ఈజీ, చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.